హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. లింగంపేట మండలంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కోసం సర్వే చేస్తున్న అధికారులు. ఇందిరమ్మ ఇండ్ల పనులు స్పీడప్ ఫోటోలో చూసుకోవచ్చు. వివరాల్లోకి వెళ్ళిపోదాం. పైలట్ గ్రామాల్లో బేస్మెంట్ కంప్లీట్ అయిన వారికి బిల్లులు చెల్లింపు. మిగతా గ్రామాల్లో లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్ రెడీ చేసేందుకు సర్వే. జిల్లాలో 61 మంది అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు రాష్ట్ర సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. పైలట్ గ్రామాల్లో నిర్మాణాలు షురూ చేయగా బేస్మెంట్ పూర్తయిన వారికి బిల్లులు చెల్లింపింది. మిగతా గ్రామాల్లో లబ్ధిదారుల తుద్యాబితాపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. కామారెడ్డి జిల్లాలో 61 మంది అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియని నెలాఖరికి వరకల్లా పూర్తి చేసేలా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలో 1,03,342 అప్లికేషన్లు రాగా పైలట్ ప్రాజెక్టులో 22 గ్రామాల్లో ఎంపిక చేసి జనవరిలో పనులు ప్రారంభించారు. పైలట్ గ్రామాల్లో 1719 ఇండ్లు మంజూరు కాగా 374 ఇండ్లకు అధికారులు మార్కౌట్ ఇచ్చారు. ఇందులో 62 ఇండ్లు బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయ్యాయి. జియో ట్యాగింగ్లో ఆన్లైన్ చేయగా సైజులు హెచ్చు తగ్గులు వచ్చి 10 ఇండ్లు రిజెక్ట్ అయ్యాయి. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ చెప్పాను, ఏదైతే మీరు ఇల్లు కట్టుకుంటున్నారో ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా మీ ఇల్లు అయితే రిజెక్ట్ అవుతుందని చెప్పేసి ఆన్లైన్లో 52 ఇండ్లు ఎంట్రీ కాగా బేస్మెంట్ పూర్తయిన 40 మంది లబ్ధిదారులు 1,00,000 చొప్పున బేస్మెంట్ పేమెంట్ అయితే చేశారు. మిగతా లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు చేపట్టాలి. ఎంపీడీఓ పంచాయత్ సెక్రటరీ ఫాలోఅప్ చేయాలని చెప్పేసి కలెక్టర్ ఆశీష్ సంఘం ఆదేశించారు. హౌసింగ్ అధికారులు ఇతర శాఖ అధికారులతో రివ్యూలు నిర్వహించి నిర్మాణాలు స్పీడప్ చేయాలని చెప్పేసి తెలిపారు. పైలట్ గ్రామాల్లో కాకుండా మిగతా గ్రామాల్లోనే ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేయడానికి సర్వే స్పీడప్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఆల్రెడీ నేను గతంలోనే చెప్పాను. ఏదైతే మనకు జనవరి 21 నుంచి 24వ తారీఖు ఏదైతే లీస్ట్ రిలీజ్ చేశారో, అంటే లీస్ట్ రిలీజ్ కాని చోట పక్కకు పెడితే లీస్ట్ ఎక్కడైతే రిలీజ్ అయిందో ఆ లీస్ట్లోంచి మళ్ళీ అత్యంత నిరుపేదలు ఎవరున్నారని చెప్పేసి ఇక్కడ సర్వే అయితే నిర్వహిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ నివాసం ఇస్తున్నారు అన్న వివరాలు, పూర్తి వివరాలు అయితే సేకరిస్తున్నారు. అప్లికేషన్లు పంచాయత్ సెక్రటరీ ఆన్లైన్లో పొందుపరుస్తారు. 61 మంది అధికారులు గ్రామాల వారిగా వెరిఫికేషన్ చేసి లబ్ధిదారుల తుది నిర్ణయించనున్నారు. నియోజకవర్గాలుగా కేటాయించాల్సిన ఇళ్ల సంఖ్య కంటే 20% ఎక్కువ అప్లికేషన్లు పరిశీలిస్తున్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోనూ 3,574, ఎల్లారెడ్డిలో 3,447, జక్కల్లో 3,400, బాన్స్వాల్లో 1,989 అప్లికేషన్లు అయితే అధికారులు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే చేశారు. ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిందంటే వాళ్ళు ఉండే స్థితిగతులు పూర్తిగా తెలుస్తాయని చెప్పేసి మన ప్రభుత్వం అయితే అలాంటి నిర్ణయం అయితే తీసుకుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మే 2 వరకల్లా మండలాల వారీగా లబ్ధిదారుల లిస్ట్ ఫైనల్ చేసి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి ఆమోదానికి అయితే పంపన్నారు. నిర్మాణం సైజులో తేడా వస్తే ఇందిరమ్మ ఇంటి 400 నుంచి 600 ఎస్ఎఫ్టీ విస్తరణలో నిర్మించాలి. ఏమాత్రం తేడా ఉన్నా ఆన్లైన్లో తీసుకో. భూమి లెవెల్ నుంచి ఆయా దశల్లో ఇంటి నిర్మాణ పనులు జియో ట్యాగింగ్ చేస్తారు. ట్యాగింగ్ అయి ఆన్లైన్లో ఎంట్రీ అయితేనే బిల్లు వస్తుంది. ప్రభుత్వం నిర్దేశించిన రూల్స్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. పాత ఇండ్లు జియో ట్యాగింగ్ లేకుండా నిర్మించే ఇండ్లకు బిల్లు చెల్లింపులు ఆగిపోయే అవకాశం ఉంది. జిల్లాలో విస్తీర్ణం సైజుల్లో తేడా వచ్చినా 10 ఇండ్ల బేస్మెంట్ లెవెల్లో పేమెంట్ ఆగిపోయింది. మీరు చూసుకోవచ్చు, ఏదైతే వాళ్ళ యాప్ తీసుకొచ్చారో, అంటే కొంతమంది ఎట్లా అంటే వాళ్ళ దగ్గర కొంత డబ్బు ఉంది, ప్రభుత్వం ఇచ్చేదంతా కొంచెం పెద్దగా కట్టుకుందాం అనుకుంటే కట్టుకోలేరు. సరే 400 చదరబడుల కంటే చిన్నగా కట్టుకుందామని అట్లా కట్టుకోలేరు అనమాట. మొత్తం మీద అయితే ప్రభుత్వం అయితే ఒక వీలంత వరకు అప్లికేషన్లు తగ్గించాలని ఆలోచన చేస్తుందా, లేకపోతే ఎవరైతే కట్టుకుంటారో వారికి భారం కాకుండా మరి చేస్తుందా అనేది మనకైతే అర్థం అవ్వట్లేదు. ఇందిరమ్మ నిర్మాణం త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నా. ఇప్పటికే బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయ్యి ఆన్లైన్లో ఎంట్రీ అయిన లబ్ధిదారులకు 1,00,000 చొప్పున బిల్లు పేమెంట్ చేశాం. మిగతా లబ్ధిదారులు కూడా త్వరలో నిర్మాణాలు చేపట్టేలా చేస్తారు. మిగతా గ్రామాలకు కూడా సర్వే చేస్తున్నాం. ఇది మొత్తానికి అయితే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సర్వేకి సంబంధించి మనకి ఇంకొక అప్డేట్ ఏంటంటే, మనకు గ్రేటర్లో కూడా డైరెక్టు ఈ లీస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. లీస్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అందులోంచి అత్యంత నిరుపేదలను ఎంక్వైరీ చేసి ఈ L1కి సంబంధించి ఫస్ట్ కొంతమందికి అయితే ఈ నిధులు అయితే కేటాయిస్తారు అని చెప్పేసి మనకైతే సమాచారం. చూద్దాం, మరి ఇంకొక 3-4 డేస్ అయితే మనకు లీస్ట్ అయితే వచ్చేస్తుంది తెలంగాణ వ్యాప్తంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.